మనము ఇప్పటి వరకు ఆ, బైబిల్ స్టడీ యొక్క ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్లోనే మనము చూస్తున్నామండి. ఈ ఇంట్రడక్షన్లో కొన్ని ఇంతకుముందే మనం చూసాము. బైబిల్ సాహిత్యము అన్నటువంటి ఫామ్లో ఉన్నది. ఎందుకు బైబిల్ స్టడీ చూసాము? మన విశ్వాసాన్ని దృఢపరచుకోవడానికి. ఎందుకు బైబిల్ స్టడీ అంటే అబద్ధ బోధకుల నుండి మనల్ని మనము కాపాడుకోవడానికి. ఇంకా ఎందుకు బైబిల్ స్టడీ అంటే 2 తిమోతి 3:16లో మనము నీతి యందు శిక్ష చేయబడుటకు, బుద్ధి చెప్పుటకు. అయితే ఎవరు బైబిల్ స్టడీ చేయాలి అంటే ఎవరు బైబిల్ స్టడీ తీసుకోవాలి? వాక్యాన్ని పరిశోధించేవారు, దాని ప్రకారము నడుచుకునేవారు, ఇతరులకు నేర్పించేవారు. ఇది ఎజ్రా 7:10లో మనం చూస్తాము. ఎవరికి బైబిల్ స్టడీ? గ్రహింప శక్తి కలిగిన వారు, వినగలిగిన వారికి అర్థము చెప్పుట. ఉద్దేశము, బైబిల్ స్టడీ ఉద్దేశం ఏంటంటే మనము చదివి గ్రహించిన వాటిని వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సమాజ శ్రేయస్సు కొరకు దాన్ని ఉపయోగించుట. బైబిల్ స్టడీలో అంటే మనము దేవుని చిత్తమైతే 1 సంవత్సరం చేసామనుకోండి. ఆ సంవత్సరం లోపల వింటున్నటువంటి వారు మీరు కూడా ఇతరులకు బైబిల్ స్టడీ తీసుకునేటట్లుగా తయారు కావాలి అనేది ఉద్దేశం. అంటే మరి మనము ఇట్లా అనేక పెద్ద పెద్ద గుంపులతో నేను బైబిల్ స్టడీ ఎట్లా తీసుకోవాలి అన్న దానికి భయపడిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్నటువంటి వారికి, మన పిల్లలకు, లేకపోతే భర్త, భార్యకు, తల్లిదండ్రులకు, వారికి మనము బైబిల్ స్టడీ తీసుకోవచ్చు. దేవుడు అనుమతి, ఆ అవకాశం, సమయం ఇచ్చిన కొలది మీరు తయారు కావాలి. అది పాయింట్. ఎప్పుడు ఒకరి మీద ఆధారపడకుండా కొంతకాలానికి మనంతకు మనమే ఇతరులకు చెప్పే స్థాయిలో ఉండాలి. అది ఉద్దేశము. అది బైబిల్లో కూడా ఆ క్రమము మనం చూస్తాము. అనేక నాయకులు ఇతరులను వాళ్ళు సిద్ధపరిచారు. బైబిల్ని మనము అంటే బోధించే పద్ధతి ప్లేట్లో చాయ్ ఇచ్చినట్టు, లేకపోతే కప్పులో అన్నం ఇచ్చినట్టు కాకుండా దేనికి సంబంధించింది ఆ పద్ధతిలోనే బైబిల్ స్టడీ తీసుకోవాలి. ఉదాహరణకు, ఒకవేళ నేను బైబిల్ కాలేజీలో టీచర్ అనుకోండి, నేను వాళ్ళకు చెప్పే పద్ధతిలోనే చర్చిలో తీసుకుంటున్నటువంటి బైబిల్ స్టడీ చేయడానికి వీలు కాదు. కనుక మన ఆడియన్స్ని బట్టి పద్ధతి మారుతుంది. నేను సండే స్కూల్ తీసుకుంటున్నాను అనుకోండి, అప్పుడు నా పద్ధతి మారుతుంది. యవనస్తులకు తీసుకుంటే పద్ధతి మారుతుంది. అట్లా చదువుకున్న వారికి, లేదా పల్లెటూరులో ఉన్నటువంటి వారికి. సో అట్లా మనము బైబిల్ని బోధించే పద్ధతి మన వినేవారిని దృష్టిలో పెట్టుకొని ఆ పద్ధతిని మనము మార్చుకోవలసి వస్తుంది. పద్ధతి చాలా ఇంపార్టెంట్. పద్ధతి లేకపోతే, అంటే ఆ పద్ధతి గురించినటువంటి ఆలోచన మనకు తెలియకపోతే ప్లేట్లో చాయ్ ఇచ్చినట్టే ఉంటుంది. ప్లేట్లో చాయ్ ఇస్తే అది మీద పడుతుంది. ఎందుకు ప్లేట్లో ఇస్తున్నారు వీళ్ళని కొంచెం అట్లా, అది మంచి పద్ధతి కాదు. ఇంకొకటి, మనము బైబిల్ స్టడీ చేసేదంతా దేని కొరకు? ఎంత ఖర్చు పెట్టి, ఎంత సమయము వెచ్చించి, శ్రమపడి మనం బైబిల్ స్టడీ చేస్తాం. ఎందుకంటే వాటిని ఉపయోగించుటకు. తుపాకులు తయారు చేస్తారు ఎంతో ఖర్చు పెట్టి, లేకపోతే అట్లా దానికి సంబంధించినటువంటివి అనేకమైనటువంటివి మనం చేస్తాము, కానీ దాన్ని ఉపయోగించాలి. బోధిస్తున్న నేను, వింటున్నటువంటి మీరు కూడా
ఈ రోజు ఉన్నటువంటి వాక్యాలు నాలో అవి పనిచేయునట్లు మనం సిద్ధపడాలి. తర్వాత అదే దానికి ఉదాహరణకు ఇతరులు చేయాలని చెప్తారు కానీ వాళ్ళు చేయరని యేసుక్రీస్తు చెప్పాడు. రోమా పత్రికల 2వ అధ్యాయంలో కూడా ఇతరులకు బోధించు మీరు మిమ్మల్ని మీరు బోధించుకున్నారా, రైట్. ఇది కూడా తాళపు చెవి గురించి మనం ఇంతకుముందు కూడా చూసాము. బైబిల్లో అనేకమైనటువంటి గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి. మనకు ఒకసారి మనకు అర్థం కాదు, ఇది చాలా పెద్ద టాపిక్ సార్ అంటారు కొంతమంది. అమ్మ దాని గురించి చెప్పాలంటే అది సముద్రం వంటిది అని అంటాం. కరెక్టే మీరు అన్నది, మనం అనుకునేది కూడా కరెక్టే. ఉదాహరణకు రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది, రెండవ రాకడకు ముందు ఏం సూచనలు జరుగుతాయి, అబ్బా అసలు అర్థమే కాదు సార్ మనకు అంటే. దానికి ఒక చిన్న కీ ఉంటుంది. ఆ చిన్న కీ దొరికితే చాలు మనకు, ఆ చిన్న తాళపు చెవి దొరికితే అవన్నీ బయటపడిపోతాయి, అవన్నీ బయటపడిపోతాయి. సో అటువంటివి బైబిల్లో మనకు చాలా చిన్న చిన్న తాళపు చెవులు ఉంటాయి, అవి మనం గమనించవచ్చు. వాటిలో ఉదాహరణ కూడా మనం ఇంతకుముందు చూసుకున్నాం. ఇది అన్ని నేను ఇంతకుముందు చెప్పినటువంటివే మరలా చెప్తున్నానండి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని. క్రీస్తునందు అన్నటువంటిది పెద్ద తాళపు చెవి, చిన్న తాళపు చెవే, కానీ దీని ద్వారా చాలా ఓపెన్ అయిపోతాయి. చాలా అసలు పాత నిబంధన అర్థం కావాలంటే ఈ తాళపు చెవి, ఇంకా చాలా మటుకు అన్నిటికీ ఈ క్రీస్తునందు అన్న చిన్న తాళపు చెవి మనకు ఉపయోగకరంగా ఉంటుంది. వాగ్దానము అన్నటువంటిది, ఇది కూడా మనం చూసాము. మనము ఒక్కొక్కరము వాక్యాన్ని చూచే దృష్టి కోణము, ఒక్కొక్కరం ఒక్కొక్క దృష్టితో మనం చూస్తాము. అందరి లెన్సెస్ ఒక రీతిగా ఉండవు. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనబడుతుంటుంది, కొత్త కొత్త విషయాలు. నాకు కనపడింది వాళ్ళకు కనపడలేదు, లేదా నాకు కనపడిందే కరెక్ట్ వాళ్ళకు కనపడింది తప్పు అన్న ఒక రూల్ చేయకుండా అవతల వ్యక్తికి ఏది కనపడింది, ఎట్లా కనపడింది అని మనము నిదానంగా టైం తీసుకొని ఆలోచన చేయాలి. ఇక్కడ నేను ఒకటి లాస్ట్ టైం నేను చెప్పడం మర్చిపోయాను. ఈ పిక్చర్ చాలా అద్భుతమైనటువంటి పిక్చర్. ఇది కూడా నేను ఇంతకుముందు వివరించాను. మనకు కనిపించేది ఈ పిక్చర్లో, ఈ బొమ్మలో ఒకటే కన్ను. ఈ పక్షికి ఒకటే కన్ను మనకు ప్రత్యక్షంగా కనిపించేది. కానీ నిజంగా దానికి 2 కళ్ళు ఉన్నాయి, కానీ మనకు కనపడడం లేదు. అంటే సూత్రం ఏంటంటే మనకు కనపడనంత మాత్రాన అది లేదనుకోకూడదు. నంబర్ 1, మనకు కనపడిందే ఫైనల్ అనుకోకూడదు. అందుకే కదా బైబిల్ స్టడీ. అందుకని నేను బైబిల్ స్టడీలో ఎవరైనా ప్రశ్న అడిగితే మీ అందరి ఒపీనియన్స్ తీసుకుంటా. అంటే చుట్టూ దీనికి సంబంధించింది పరిపూర్ణ అర్థము అన్ని కలుపుకుంటేనే ఒక పరిపూర్ణ అర్థం వస్తుంది. సో అది ముఖ్యము. దీంట్లో ఎగ్జాంపుల్స్ చూడండి. ఆదికాండంలో 1వ అధ్యాయంలో ఆదాము కనపడతాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో కడపటి ఆదాము. ఈ 2 అంటే మనకు బైబిల్లో పిల్లలకు, సండే స్కూల్ పిల్లలకు సాధారణంగా ఆదాము అంటే వెంటనే వాళ్ళు ఆదికాండం తెరిచేస్తారు కదండి. కానీ దానికి ఇంకొక కన్ను కూడా ఉంది. పిల్లలకు ఏమర్థమవుతుందంటే మొట్టమొదటిగా దేవుడు సృష్టించినటువంటి ఆదాము అంతవరకే అర్థమవుతుంది. దాని పరిపూర్ణత అక్కడ లేదు. ఆదికాండంలో మనకు కనపడే ఆదాము యొక్క పరిపూర్ణత ఆదికాండంలో లేదు. ఇంకొక కన్నుంది, అది ఇంకొక దగ్గర ఉంది, అది రోమపత్రికలో ఉంది. అట్లా అందుకనే మనం చూచిందే ఫైనల్ అని అట్లా భావించరాదు. ఇంకొక ఎగ్జాంపుల్ యెషయి గ్రంథంలో 6వ అధ్యాయం 13వ వచనంలో
11:1 యెష్షయి మొద్దు నుండి చిగురు వచ్చును. ఈ చిగురు ఎవరు? యెష్షయి అంటే దావీదు గారి యొక్క తండ్రి గారు. ఆయన చిగురు నుండి, ఆయన మొద్దు నుండి చిగురు వచ్చును అంటే అక్కడ యెష్షయి గారి యొక్క కుమారుడు దావీదు గారే గదా! అవును. ఇప్పుడు ఈ చిగురులో మూడున్నాయండి. 3 అర్థాలున్నాయి. అంటే నేను పరిపూర్ణత గురించి చెప్తున్నాను. ఇప్పుడు యెషయా గ్రంథం ఎవరైనా చదువుతున్నారనుకోండి మీరు, అక్కడ యెషయి మొద్దు అంటే ఏంటి? అంటే మనకు కనపడేదేంటంటే యెషయి అంటే దావీదు తండ్రి అని కనపడతది. కానీ అక్కడ అర్థం అది కాదు. యెషయి మొద్దు అంటే ఇశ్రాయేలీయులు. ఇక్కడ పర్సన్ గాదు ఇక్కడ. వ్యక్తి కాదు. అది మళ్ళా అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు ప్రకటన 5:22లో దావీదు చిగురు నేనే అంటున్నాడు. ఆ! తర్వాత ఉదాహరణకు 2వ కొరింథీలో మరియు మత్తయి సువార్తలో ఇచ్చే విషయంలో గమనించండి. ఇప్పుడు మిమ్మల్ని తర్వాత ఎవరన్నా ప్రశ్న అడుగుతారు నాకు తెలిసి. తర్వాత మీకు ఒకవేళ అడగాలనిపిస్తే అడగండి. దేవునికి కానుకలు ఇచ్చే విషయంలో రహస్యంగా ఇవ్వవలెనా? అందరికీ తెలిపేటట్లు ఇవ్వవలెనా? అందరికి తెలిసేటట్లు. ఇప్పుడు మనం గూడా ఒక్కొక్కసారి మనము పేర్లు రాసి కవర్లలో పెట్టి డబ్బులిస్తాం కదండీ! మరి అది కరెక్టేనా? లేదా యేసుక్రీస్తు మీరు ఇస్తున్నప్పుడు మీ కుడి చేయికి ఇచ్చేది, కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకుండా చూసుకోనండి అన్నది కరెక్టేనా? 2 కొరింథీలో పౌలు గారు ఆ సంఘాలు, కొరింథీ సంఘాలు, మాసిదోనియా సంఘాలు వాళ్ళు ఎంతెంత ఇచ్చారో, ఎట్లా ఇస్తున్నారో ఆయన బయటకి చెప్పేస్తున్నాడు. మీరు చాలా ఇచ్చారు. మీరు పేదరికంలో గూడా చాలా ఇచ్చారు. మరి అట్లా చెప్పడము అది కరెక్టా? ఇది కరెక్టా? ఏంటి సమస్య? ఉదాహరణకు అంటే మిమ్మల్ని ఆలోచింపనిస్తున్నాను. ఎవరన్నా ఇదెందుకు మనం ఆలోచన చేయాలండి? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద వాదిస్తుంటారు. లేదు మనం రహస్యంగానే ఇవ్వాలి. ఇంకొకరు లేదయ్యా బైబిల్‌లో ఉంది. పౌలు గారే చెప్పాడు గదా! వాళ్ళిచ్చినారు అన్నట్టు. ఏం తప్పుంది? మంచిదే గదా! ఇస్తే విరాళాలకు ప్రేరేపణకరంగా ఉంటది గదా! మనల్ని మనల్ని జూసి వాళ్ళు గూడా ఇస్తారు గదా! అన్నటువంటి తలంపులు కూడా వస్తుంటాయి. సరే దాన్ని తర్వాత విషయం మనం మాట్లాడుకుందాం. ఓకే. ఇంకొక దగ్గర మత్తయి సువార్తలో మీ నీతి క్రియలు ఆహ్, ఇతరుల ముందు ప్రదర్శించకండి. ఆ మాట చదువుతాను. అంటే నేను కరెక్ట్‌గా చెప్పలేదు. హ్మ్. అది ఒకవైపు చెప్తూ, ఇంకొక వైపు మీ వెలుగును అన్యజనుల ఎదుట ప్రకాశింపనీయండి. అప్పుడు వారు దేవునిని మహిమపరుస్తారు అన్న పదం కూడా మనం చూస్తాం. రైట్. తర్వాత ఈ శ్రమల విషయంలో ప్రకటన 3:10లో ఏం రాయబడింది? శోధన కాలంలో నిన్ను తప్పించెదను అన్నమాట. అంటే ఒకవైపు శ్రమల నుండి నేను తప్పిస్తాను. ఇంకొక వైపు క్రూర మృగము మిమ్మల్ని అనేకులను చంపుతుంది అని దేవుడే బయలుపరిచాడు. ఒకవైపేమో శ్రమల నుంచి తప్పిస్తాము. ఇంకొక వైపు మీరు శ్రమల గుండా వెళ్ళాలి. ఏంటివివి? ఈ 2 కన్నులేంటివి? ఆ! అంటే ఎగ్జాంపుల్. అట్లా మనకు బైబిల్ స్టడీ చేస్తున్నప్పుడు చాలా చాలా ప్రశ్నలొస్తాయి. ఇది ఇక్కడ ఇట్లా ఉంది, అది అక్కడ అట్లా ఉంది అని. పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఆ! ఇది మనకు చాలా పెద్ద ప్రశ్న. భాషలు, భాషలు మాట్లాడేవారు. ఈ భాషలు మాట్లాడే వారిని చూసి, భాషలు మాట్లాడలేని వాళ్ళు హేళనగా, చిన్న చూపు చూస్తారు. భాషలు మాట్లాడేవారు, భాషలు మాట్లాడలేని వారిని చూసి, వీళ్ళకి పరిశుద్ధాత్మని తెలీదు, పరిశుద్ధాత్మని పొందుకోలేదు అని వాళ్ళు. కదండీ!
సబ్జెక్ట్ గురించి నేను ఇప్పుడు మాట్లాడడం లేదు. ఆ సబ్జెక్ట్ వస్తుంది. పరిశుద్ధాత్మ అన్నటువంటి అంశం వచ్చినప్పుడు ఆ భాషలేంటి, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి, అది మనం చూడబోతున్నాం. రైట్. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, చుట్టూ ఆ పక్షికి చుట్టూ చూడాలి. చుట్టూ చూడాలి. మనం అనుకున్నదే ఫైనల్ అని అనుకోకుండా ఆ చుట్టూ ఆ పక్షికి మనకు కనిపించేది ఒకటే రెక్క. కావున అవతల రెక్క మనకు కనపడలేదని దీనికి ఒకటే రెక్క ఉందని చెప్దామా? అంటే మనం సంపూర్ణతలోనికి రావడానికి ప్రయత్నం అండి, ఇదంతే. సంపూర్ణతలోనికి రావడానికి ప్రయత్నము. రైట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పిక్చర్ ఏం ఏంటంటే, నేను ఎందుకు ఇది చూపిస్తున్నానంటే, కనెక్టింగ్ డాట్స్ అంటారు. ఇదొక పద్ధతి. బైబిల్‌లో ఈ పద్ధతి బాగా కనపడుతుంది మనకు. కనెక్టింగ్ డాట్స్. ఉదాహరణకు ఆదికాండం 1:1లో ఏముంటదంటే, దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను అంటది కదండి. దాని ఆ ఆ ఆ డాట్, ఆ వచనము ఎక్కడ ఇంకొక దగ్గర కనబడుతుంది. అదేంటంటే యోహాను సువార్త 1:1లో ఆయన ద్వారా సమస్తమును కలిగెను. హెబ్రీలకు రాసిన పత్రికలో 1:1, 2 వచనాల్లో కూడా, అంటే క్రీస్తు ద్వారా సృష్టి జరిగాను. ఇక్కడ దేవుడు సృష్టించను, ఇక్కడ యేసుక్రీస్తు సృష్టించను. ఈ రెండు కనెక్ట్ చేయాలి. అంటే ఆ రెండిటిని కలపాలి. కలపకపోతే ఏమవుతుంది? యెహోవా సాక్షులు అవుతారు. కలపకపోతే యెహోవా సాక్షులు అవుతారు. అంటే చూడండి, ఈ కల్ట్ అన్నటువంటిది ఏదైతే వాక్యానికి విరోధమైనటువంటివన్నీ ఎట్లా తయారవుతాయంటే, ఒక్క వచనాన్ని పట్టుకుంటారు. ఒక్క వచనాన్ని పట్టుకుంటారు. ఆ వచనము అది చాలా వాటికి కనెక్ట్ అయి ఉంటుంది. ఉదాహరణకు ఎగ్జాంపుల్ చాలా ఇక్కడ మనకు పిక్చర్లో మనము చూస్తున్నాం. అక్కడ పిక్చర్లో, ఫస్ట్ పిక్చర్లో మీకు అంటే అంత త్వరగా అర్థం కాకపోవచ్చు. ఒక స్త్రీ ఆ, అక్కడ ఏమైందంటే సిప్పోరా సిప్పోరా తన కుమారుణ్ణి సున్నతి చేస్తుంది. అది మనకు నిర్గమకాండంలో మనకు కనపడుతుంది. సున్నతి చేసి తన పెనిమిటి పాదముల దగ్గర అది వేస్తుంది. యాక్చువల్గా దేవుడు చంపాలనుకుంటాడు మోషే గారిని. జాగ్రత్తగా ఉండండి. దేవుడు మోషే గారిని చంపుట, సున్నతి సిప్పోరా చేసి పాదముల దగ్గర పడవేయుట. ఇది తీసుకొని వెళ్ళి ఎక్కడ కలపాలి? ఈ డాట్ని, ఈ వచనాన్ని ఎక్కడ కలపాలి? ఆ? ఏంటి అసలు అది ఎందుకు? అది 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 ఎందుకు అట్లా దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడు? పిలిచినవాడు ఆయననే కదండి. అది యేసుక్రీస్తుకు లింక్ అయినటువంటి వచనం. యేసుక్రీస్తుకు లింక్ అయినటువంటి వచనం. అట్లా బైబిల్లో మనకు చాలా రకరకాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. కనెక్టింగ్ డాట్స్, ఈ మాట నేను మన బైబిల్ స్టడీలో చాలా సార్లు మనం దాన్ని వాడబోతున్నాము, ఉపయోగించబోతున్నాము. కింద ఇంకొక పిక్చర్ ఉంది. ఒక అంటే ఒక ఒక దేవాలయం కనపడుతుంది కదండి. ఆ దేవాలయము మనకు పాత నిబంధనలో నిర్గమకాండంలో ప్రత్యక్ష గుడారం అని,
లేదా మొదటి రాజులు 6, 7 అధ్యాయాలలో సొలొమోను కట్టినటువంటి దేవాలయం అని, లేదా ఎజ్రా నెహెమ్యా గ్రంథములలో పడిపోయినటువంటి ఆలయం తిరిగి కట్టబడినటువంటిది. మరియు ప్రస్తుతం మనం జీవిస్తున్న కాలానికి సంఘముగా పిలువబడుతున్నటువంటిది. పరలోకంలో నూతన యెరూషలేము పట్టణం. ఇన్నిటికి లింక్ ఉన్నది అది. ఇన్నిటికి లింక్ అంటే ఆ కనెక్టింగ్ డాట్స్ చేయాలి. ఈ కనెక్టింగ్ డాట్స్ చేయకపోతే చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే దేవాలయమే సంఘము అని అనుకుంటారు చాలామంది. దేవాలయము వేరే, సంఘము వేరే. ఇది తెలియక చాలామంది ఒ కొంతమంది అనుకుంటారు అనుకోండి, దేవాలయమే పాత నిబంధనలో దేవాలయము ఎంత అద్భుతంగా ఉన్నది. దేవుడి సన్నిధి ఉండేటటువంటిది, దేవుని మహిమ దిగి వచ్చేటటువంటిది. ఆ, అసలు బంగారుతో వేయ చేయబడినటువంటిది ఎంత అద్భుతంగా ఉన్నది అని మన మనసులో నాటుకొని పోయి, ప్రస్తుతము మనము సంఘంగా కూడుకుంటున్నటువంటి కట్టడాల కట్టడాలను కూడా అదే దృష్టితో చూస్తాం మనం. అందుకనే మనం ఒక్కొక్కసారి విపరీతమైన అలంకరణ చేస్తాం దేవాలయాలు. విపరీతమైనటువంటి అలంకరణ. కానీ సంఘము వేరే అండి. సంఘము వేరే. ఆ, అంటే నేను ఈరోజు అంటే ఈ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కనెక్టింగ్ డాట్స్. ఇది మనం చేయబోతున్నాము. ఇది మనం చూడబోతున్నాము. ఆ, ఇది ఇంకొక మాట చెప్పని అండి. ఈ బైబిల్ సీక్వెన్స్గా రాయబడలేదు. దాని అర్థమైంది ఈ మాటలో. సీక్వెన్స్ అంటే ఆదికాండంలో జరిగిన సంఘటనల తర్వాత నిర్గమాకాండంలో సంఘటనలు జరిగాయి. నిర్గమాకాండం తర్వాత లేవ్యాకాండంలో ఉన్న సంగతులు జరిగాయి. లేవ్యాకాండం తర్వాత సంఖ్యాకాండంలో ఉన్నటువంటి సంగతులు జరిగాయి. దాని తర్వాత అంటే ఈ టైం ఫ్రేమ్ వర్క్లో సంఘటనలన్నీ జరుగుతూ వస్తున్నాయి అని మనం అనుకుంటాం. కానీ బైబిల్ అట్లా రాయబడలేదు. మనం మన వ్యక్తిగత జీవితాల్లో అయితే మనం చెప్పగలం. నేను పలానా సంవత్సరం పుట్టాను, పలానా సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ చదువుకున్నాను, ఫలానా సంవత్సరంలో సెకండ్ క్లాస్ చదువుకున్నాను, ఫలానా సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాను. ఈ క్రమం మనకు సరిపోతుంది. కానీ బైబిల్లో ఆ క్రమము లేదు. క్రమము లేదు. బైబిల్ ఉన్న క్రమం ఏంటంటే కనెక్టింగ్ డాట్స్ ఉంది. ఒకటి అక్కడ ఉంటుంది, అక్కడిది ఇక్కడ వస్తుంది, ఇక్కడిది అక్కడ పోతుంది. అది యేసుక్రీస్తును అపోస్తలులు కూడా చేసిన పని అది. ఈ యేసుక్రీస్తు వచ్చి ఇప్పటి వరకు మీరు చేసినవన్నీ తప్పు, నేను కొత్తది చెప్తున్నాను అని చెప్పలేదు. ఆల్రెడీ ఒకటి ఉంది కదయ్యా మీ ధర్మశాస్త్రంలో, దాని యొక్క పరిపూర్ణత ఇది అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అంటే ఆల్రెడీ ఒకటి ఉంది, దాని యొక్క పరిపూర్ణత ఇక్కడ ఉంది. సో ఇట్లా కనెక్టింగ్ డాట్స్ అన్నటువంటిది వాళ్ళు అనుసరించారు. ఇది ఇంకొకటి పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో ఒక మనిషి ఉన్నాడు, నీడ ఉంది. ఈ పిక్చర్ నేను మీకు చూపించడానికి కారణం ఏంటంటే, నేను హెబ్రీలకు రాసిన పత్రిక చదువుతున్నప్పుడు నాకు ఇది కనపడింది. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక్క మాటలో తాళపు చెవి చెప్తున్నాను. అక్కడే రాయబడింది. నేనేం కొత్త తాళపు చెవులు ఇవ్వడం లేదు. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారమును, ఆ ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలమును, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి మందసములో అహరోను చిగురిస్తున్నటువంటి అహరోను కర్రయు, మరి 2 ఆజ్ఞల పలకయు, మరియు మన్నాయు, మరియు యాజకుల పరిచర్యయు, ప్రధాన యాజకుని బలుల అర్పణయు, ఇవన్నీ కూడా రాబో వాటికి ఛాయగా ఉన్నాయి.
అని రాయబడింది. ఛాయ అన్న పదం ఉంది ఎబ్రీ పత్రికలో. అంటే నీడగా ఉన్నాయి. నీడ. నీడకు జీవం ఉంటుందండి. జీవము. నీడకు జీవం ఉండదు. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను. ఇప్పుడు కూడా ప్రస్తుతం కొంతమంది కొన్ని ఆలయాలలో ఇది పరిశుద్ధ స్థలం అంటుంటారు. అది నూతన నిబంధన పాఠానికి అది సరిపోదు. ఇది పరిశుద్ధ స్థలము. మొన్న ఎవరో చెప్తున్నారు, ఇది ఆ ఇది పరిశుద్ధ స్థలము గనుక మీరు చెప్పులు వేసుకొని రాకండి అంటున్నారు. చెప్పులు వేసుకోకుండా చర్చిలోనికి రావడము అది పాడవుతుందనేటువంటి ఉద్దేశమే కానీ పరిశుద్ధత అన్నటువంటిది ఉద్దేశం కాదు. మట్టి దుమ్ము లోపలికి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి బయట వదిలిరండి, అంతే అది. అంతేగాని ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలము, ఇది ఆ, ఏమంటారు బలిపీఠము, లేవండి అవి. అవి లేవు. ఛాయలు అవన్నీ, నీడలు. వాటిలో జీవము లేదు. నిజస్వరూపము యేసుక్రీస్తునందు ఉన్నది. మీకు ఇప్పటికే చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాన్ని మనము నివృత్తి చేసుకోవాలి. కనెక్టింగ్ డాట్స్ లేకపోతే అక్కడనే ఉంటాం. పాత నిబంధనలే ఉండి ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, ఆవరణం ఉంది, బలిపీఠం ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది, యాజకులు ఉన్నారు. మొన్న ఎవరో నన్ను పిలుస్తున్నారు. ఏమని పిలిచారు తెలుసా అండి? సారీ, ప్రార్థన చేస్తున్నారు. మేము ఒక గుంపుగా ప్రార్థన చేస్తుంటే నా గురించి ప్రార్థన చేస్తూ, ప్రభా మా ప్రధాన కాపరిని దీవించు ప్రభా అని ఒక పాస్టర్ గారు నా గురించి ప్రార్థన చేశాడు. నేను ప్రార్థన ఎంత తర్వాత చెప్పాను, ప్రధాన కాపరి అని ఎట్లా అంటవి నువ్వు? యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో మన ప్రధాన కాపరి యేసుక్రీస్తు. ఇక్కడ ప్రధాన కాపర్లు, ప్రధాన యాజకులు, హై ప్రీస్టులు ఇక్కడ ఉండరు. అంటే క్రొత్త నిబంధన కాలంలో లేరు అన్నట్టు. మళ్ళా క్రొత్త నిబంధన కాలం అంటే యేసుక్రీస్తున్న కాలం అనే ఉద్దేశం కాదు. మనం ఇప్పుడు నివసిస్తున్న కాలానికి అవన్నీ ఒకప్పుడు ఉన్నాయి, అవి ఇప్పుడు ఛాయగా ఉన్నాయి, నీడగా ఉన్నాయి. కనుక చాలా విషయాలు మనకు పాత నిబంధనలో, బలులు అనుకోండి, బలులు నీడనే కదండి ఇప్పుడు. అప్పుడు అందుకనే నేను ఇంతకుముందు 2 కొరింథీ 3వ అధ్యాయము చివరి వచనంలో నేను చదివాను, చూపించాను. నేను అది మళ్ళొకసారి మీకు చదివి వినిపిస్తాను. ఇది ఒక పెద్ద తాళపు చెవి. 2 కొరింథీ 3వ అధ్యాయము 4వ అధ్యాయము చివరి వచనము. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైనవి అనిత్యములు అంటే దాని అర్థం ఏంటి? కనిపించేటటువంటివి. ఏది? ప్రధాన యాజకుడు కనపడతాడు. అనిత్యములు అంటే అవి ఎప్పుడు ఉండేటువంటివి కావు. కొలస్సీ పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది 2వ అధ్యాయంలో, వాడుకొనుట చేత అవి నశించిపోవునన్న పదం ఉంటుంది. వాడుకొనుట చేత అవి నశించిపోవు. అప్పుడు ప్రధాన యాజకుడు ఏఫోదు వస్త్రము ధరించేవాడు. అది ఛాయ, అది నీడ, అది ఒక గుర్తు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నటువంటి సంఘములో గుర్తులు ఉండవచ్చు, కానీ ఆ గుర్తులలో జీవము ఉండదు.
ఉండదు. అది ఒక నీడ. రైట్. ఈ ఈ బొమ్మ చూడండి, ఈ పిక్చర్ చూడండి. B8. ఎందుకు ఈ పిక్చర్ మీకు చూపిస్తున్నానంటే, ఇవి దాదాపుగా కొంతమందికి ఒక్కటిగా కనపడతాయి. రాసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆ, బి రాయని పోయి 8 రాస్తుంటారు కొంతమంది. కొంతమంది 8 రాయని పోయి బి రాస్తుంటారు. దాంట్లోదే ఇంకొక పిక్చర్ ఏంటంటే 5S. ఒక్కొక్కసారి 5ను ఎస్ రాస్తుంటారు, ఎస్ని 5 లాగా రాస్తుంటారు. ఎగ్జాంపుల్ ఇది. ఎందుకు ఇది చెప్పానంటే, బైబిల్ ఒక్కొక్కసారి కొన్ని వచనాలు, కొన్ని అర్థాలు ఒక్కటే రకంగా కనపడతాయి, కానీ అవి ఒక్కటి కాదు. 5 వేరే, ఎస్ వేరే, అసలు రెండు వేరే ఫీల్డ్స్ అవి. ఇవి కాన్స్టెంట్స్ అంటారు, వాటిని వేరియబుల్స్ అంటారు. కానీ చూడ్డానికి ఒక్క రీతిగా కనపడుతుంటాయి. చూడడానికి ఒక్కటే రీతిగా కనపడుతుంటాయి. దాదాపుగా ఒక్కటే ఉన్నది కదా సార్, ఇది అదే కదా, అది ఇదే కదా అని అనిపడుతుంటది మనకు బైబిల్లో మనం చదువుతున్నప్పుడు. ఉదాహరణకు దూత. దూత అన్నదనుకో, మనకు వెంటనే ఆలోచన ఏమొస్తుంది? పరలోకంలో దేవుని దగ్గర ఆ, ఆరాధన చేస్తున్నటువంటి దూత. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో వెలుగు దూత. ఆ పదం వెంటనే బయట వాళ్ళకి చెప్పండి, నెగిటివ్ ఏమైనా అనపడుతుందండి మనకు? వెలుగు దూత అన్న పదంలో ఒక వెలుగుంది, దూత ఉంది. వెలుగు దూత అంటే కొత్తగా చదివే వాళ్ళకు, అమ్మ దేవుని దగ్గర పరలోకంలో ఎల్లప్పుడూ రేయింబవళ్ళు దేవుని స్తుతించేవారుగా ఉండేవాళ్ళే వెలుగుతూ ఉన్నటువంటి దూతలు అనుకుంటారు. కానీ వెలుగు దూత అంటే అపవాది. అట్లే సంఘము, ఆలయము, ఇవి రెండు కూడా ఒక్కటే రీతిగా కనపడుతుంటాయి. మనం ఇది రెగ్యులర్గా వాడుతుంటాం. మీ సంఘం ఎక్కడుంది అంటే పలానా దగ్గర ఉంది సార్, బాగానే కట్టుకున్నాము. కానీ అది సంఘం కాదు. మీ ఆలయం ఎక్కడుందంటే దానికి జవాబు కరెక్ట్ అవుతుంది. మీ మీ ఆలయం ఎక్కడుందంటే పలానా ప్లేస్లో, పలానా ఊర్లో, అది కరెక్ట్. మీ సంఘం ఎక్కడుందంటే అది కంప్లీట్గా డిఫరెంట్. డిఫరెంట్ ఫీల్డ్ అది, డిఫరెంట్ ఏరియా అది. ఉదాహరణకు మీ సంఘం ఎక్కడుందంటే, నిజంగా చెప్పాలంటే మనం చెప్పడానికి రాదండి. యేసుక్రీస్తు రాకడలో సంఘం ఎత్తబడుతుంది కదా. ఆ ఎత్తబడినప్పుడు ఒకరొకరు ఏ దేశాల నుంచి ఎత్తబడుతుంటారు? మనం ఇక్కడి నుంచి, వాళ్ళు అక్కడి నుంచి. క్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ అనుభవం కలిగి పరిశుద్ధాత్మతో పరిశుద్ధతలో ఎదుగుతూ ఉన్నటువంటి వారు, దేవుని కృప చేత రక్షించబడినటువంటి వారందరూ కూడా ఒక ఒక సంఘం, దాని సార్వత్రిక సంఘం అంటారు. యేసుక్రీస్తు శరీరం కట్టబడుతుంది, దాన్ని సంఘం అంటారు. కానీ మనం ఆలయాన్ని, సంఘాన్ని ఒకటే క్లబ్ చేసేస్తుంటాం. ఈ డిఫరెన్స్ తెలియకపోతే ఆలయమే సంఘం అని అనుకుంటే ఎంత ప్రమాదమో, చాలా ప్రమాదం. అందుకని దీన్ని బట్టి మనం ఇతరులను ద్వేషిస్తాం. ఇతర సంఘాలలో ఉన్నటువంటి వారిని ద్వేషించడానికి కారణం ఏంటంటే మనకు ఆలయానికి, సంఘానికి డిఫరెన్స్ తెలుస్తలేదు. ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు బైబిల్లో ఒక పుస్తకం ఉంది, ప్రకటనకు ముందు, యూదా పత్రిక. ఇది కొంతమంది తెలియకుండా యూదా అన్న పదం సాధారణంగా మనకు యేసుక్రీస్తు శిష్యుడు అయినటువంటి యూదా ఇస్కరియోతే కదా, ఆయన తర్వాత మారు మనసు పొంది ఈ పుస్తకాన్ని, ఈ పత్రికను రాశాడు. తెలియదు. ఒకటే రీతిగా కనపడతాయి కదా, యూదా యూదా. అసలు ఆ యూదా ఎవరు, ఈ యూదా ఎవరు? యూదా ఉన్న దగ్గరల్లా యూదా ఇస్కరియోత్ అని అనుకున్నాం అనుకోండి, ఎంత ప్రమాదం.
ఒక 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 జోక్ చెప్తాను మీకు. ఒక ఆయన పాస్టర్ పాస్టర్గా అపాయింట్ చేయడానికి పాస్టర్గా మాకు పాస్టర్ కావాలని అని ఒక సంఘం ప్రకటించింది. ఒక సేవకుడు వచ్చాడు. వచ్చి వచ్చితేనే ఈ పెద్దలు సంఘ పెద్దలయ్యా మీకు ఒక ప్రశ్న అడుగుతాము, జవాబు చెప్తే మీకు ఇక్కడ పాస్టర్గా నువ్వు అపాయింట్ కావచ్చు అంటే సరే సార్ అన్నారు. చాలా చిన్న ప్రశ్న అడుగుతాము డైరెక్ట్గా చెప్పేసేయని అన్నారు. సరే అని అడగండి సార్ అంటే పెద్దలు ఒక మాట అడిగారు. బైబిల్లో ఇస్రాయేలీలకు మొట్టమొదటి రాజు ఎవరు అన్నారు. అడిగారు ప్రశ్న. వెంటనే పాస్టర్ గారు సౌలు అన్నాడు. మొట్టమొదటి రాజు ఇస్రాయేల్కు సౌలు అన్నాడు. అంటే వెరీ గుడ్ పాస్టర్ గారు, సరే ఇంకా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిస్తాము అని ఇక ఈయన థ్యాంక్స్ చెప్పి లేచి ఇట్లా బయటికి వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి ఆ సౌలే పౌలుగా మారాడు సార్ తర్వాత అన్నాడు. ఆ సౌలే పౌలుగా మారాడు అని అన్నాడు. ఇక ఇప్పుడు ఈ పెద్దలు పెద్దలు ఒకరు చూసుకుంటున్నారు. అంటే సౌలుకు ఏ సౌలు ఎక్కడున్నాడు, ఏ సౌలు పౌలుగా మారాడు, ఎంతమంది సౌళ్ళు ఉన్నారు బైబిల్లో? ఆ? సౌలు అంటే రాజు అని, పౌలు అంటే అట్లా అంటే చూడ్డానికి చదువుతున్నప్పుడు ఒక్కటే రీతి కనపడుతుంటాయి ఇట్లా. కానీ ఆ సౌలు వేరే, కొత్త నిబంధనలో ఉన్నటువంటి సౌలు గారు వేరే. అట్లా ఇది ఇంకొకటి చాలా, ఇది అపోస్తల కార్యంలో 18:28లో యేసు క్రీస్తు, ఇది నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నానండి. యేసు క్రీస్తు, బాగా గమనించండి మీరు. వీళ్ళు ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు ఏం ప్రకటించారని చెప్పండి. ఇప్పుడు నేను తర్వాత మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, యేసుకు క్రీస్తుకి ఏం డిఫరెన్స్ ఉంది మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మీరు మాట్లాడడానికి వీల్లేదు, కానీ ఒకవేళ నేను మిమ్మల్ని అడిగితే యేసుకు క్రీస్తుకు ఏమి డిఫరెన్స్ ఉందంటే మీరు నాకు తెలిసి మీరు ఏం జవాబు చెప్తారంటే యేసు అంటే రక్షకుడు సార్, క్రీస్తు అంటే అభిషక్తుడు సార్ అంటారు కదండి. కానీ ఇప్పుడు మీకు ఆ జవాబు ఇప్పుడు చెప్పాను, తర్వాత మిమ్మల్ని ప్రశ్న సమయంలో మీకు దాని గురించి నేను తిరిగి మాట్లాడతాను. యేసుకు క్రీస్తుకు ఎంత తేడా ఉంటుందంటే ఇంత తేడా ఉంటుంది, పిక్చర్లో ఉన్నంత తేడా గమనించండి. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక ఆనియన్ పీల్స్ ఉన్నాయి కదండి, ఆనియన్ మనము అది పొట్టు ఒలుస్తున్నప్పుడు ఎట్లా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటుందో అట్లా బైబిల్లో కూడా మనం తీస్తుంటే తీస్తుంటే తవ్వుతుంటే ఒక్కొక్క దాన్ని వస్తూనే ఉంటాయి, దాంట్లో కనెక్టింగ్ డాట్స్ వస్తూనే ఉంటాయి. అది దాన్నే బైబిల్ యొక్క లోతు. ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, దాదాపుగా బైబిల్ని ఒక 125 సార్లు చదివిండంట ఆయన. 125 సార్లు బైబిల్ మొత్తం చదివిన అయినటువంటి సాక్ష్యం ఏమిటంటే తెలుసా అండి, ఆయన ఓపెన్ చెప్పేశాడు, నాకు ఇంతవరకు ఆదికాండం ఒకటే అధ్యాయం అర్థం కాలేదు సార్ అన్నాడు. ఆదికాండం ఒకటో అధ్యాయం మాకు ఇంకా అర్థం కావడం లేదు. ఆ? భయం అవుతుందంట ఈ ఒక జ- ఇది ఏంటి, ఇది ఇంత ఉంది అని. ఎన్నిసార్లు చదివినా కంప్లీట్ కాదే, ఇంకా కొత్త కొత్తవి బయటపడుతున్నాయి అని ఆయన అనుభవం. ఈ పిక్చర్లో చూడండి, ఒక మెకానిక్ పాడైపోయినటువంటి బండిని బాగు చేయాలన్నా అనేక పనిముట్లను వాడతాడు, అనేక పనిముట్లు వాడతాడు.
ఒక్క పనిముట్టు కాదు. ఒక్క స్క్రూ డ్రైవర్ ఉంటే బైక్ని రిపేర్ చేయనికి రాదు. లేకపోతే ఒక్క పానర్ ఉందనుకో బైక్ రిపేర్ చేయనికి రాదు. ఒక్కటే కటింగ్ ప్లేయర్ ఉంది సార్, కటింగ్ ప్లేయర్తో మొత్తం చేసేయచ్చు అన్నికి రాదు. నేను ఈ పిక్చర్ ఎందుకు చెప్తున్నానంటే, మనం వాక్యాలను చదువుతున్నప్పుడు ఏ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఏ పనిముట్టు వాడాలనో ఆ పనిముట్టు వాడితేనే ఆ వాక్యం యొక్క అర్థం వస్తుంది. అంతేగాని బైబిల్ స్టడీ మొత్తం ఇదే పద్ధతి ఉంటుంది అంటే అట్లా మనకు అర్థం కాదు. అది ఉద్దేశం. బైబిల్ స్టడీ మొత్తం ఇదే ఒక్కటి ఉంటే చాలు సార్ మొత్తం అర్థమైపోతుంది అన్నటువంటిది లేదు. అందుకని మనము త్వరలో న్యూ టెస్టిమెంట్ మనం స్టార్ట్ చేయబోతున్నాము. చాలామంది నన్ను అడుగుతారు, పాస్టర్ గారు మీరు ఎట్లా చెప్తారు న్యూ టెస్టిమెంట్, ఎట్లా చెప్పబోతున్నారంటే నా నాకు అది చెప్పని జవాబు లేదు నా దగ్గర. నేను స్టడీ చేస్తున్నప్పుడు ఏ టూల్ని ఉపయోగిస్తే ఏ మాటకు ఏ అర్థం వస్తుందో నేను అదే టూల్ను ఉపయోగిస్తాను. ఒక్క టూల్ తోటి అన్ని చేయడానికి రాదు. అది అదే ఉదాహరణకు ఇవన్నీ పనిముట్లు: వాగ్దానము, ప్రవచనము, యేసు, సిలువ, పరలోకము, దావీదు, ఇవన్నీ పనిముట్లు. వీటన్నిటిని ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, నేను ఈరోజు ఇంట్రడక్షన్ ముగిస్తున్నాను. అందుకనే త్వరగా చేస్తున్నాము. నెక్స్ట్ వీక్ నుంచి మనము న్యూ టెస్టిమెంట్ని మనము బైబిల్ స్టడీ చేయబోతున్నాము. ఇక్కడ యారోస్ ఒక మొదటి పిక్చర్లో అన్నీ ఒక దగ్గరికి వస్తున్నాయి, రెండో పిక్చర్లో అన్నీ బయటికి వెళ్తున్నాయి. ఇది ఎట్లుంటుందంటే దీన్ని ఏమంటారంటే, అంటే ఫిజిక్స్ లాంగ్వేజ్లో సెంట్రిపిటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక వచనం తీసుకుంటే ఆ వచనం నుండి మనము అంతటా పోవాలి. రెండో పిక్చర్ అంతటా పోయి తిరుగుతాం, అంత ఆదికాండం నుంచి ప్రకటన వరకు తిరిగి మళ్ళీ అన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఈ వచనంలో పెట్టేస్తాం. ఇప్పుడు ఆ క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 1:1 ఉంది కదండి. అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఉంది. అయితే ఇప్పుడు అబ్రహాము అనే పదం ఉంది. ఈ అబ్రహాము అన్న పదం తీసుకొని మనం ఆదికాండం నుంచి ప్రకటన వరకు తిరుగుతాం. ఏంటి, ఎవరు ఈ అబ్రహాము, ఎబ్రహాము, ఎబ్రహాము, ఎవరు, ఎక్కడ, ఎందుకున్నారు వీళ్ళందరూ అని తిరిగి అన్నీ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ పెడతాం. మత్తయి సువార్త 1:1 దగ్గర పెట్టేస్తాం. అప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాము? సంపూర్ణ అర్థాన్ని గ్రహించడానికి. ఇది నేను ముందుగానే మీకు చూపించాను. ఓకే, ఈ పిక్చర్ చూడండి. ఇది మనకు ఒక పెద్ద సవాలు. క్రొత్త నిబంధన అన్నటువంటిది 2000 సంవత్సరాల క్రితము ఒక కాలములో దాన్ని ఆది సంఘము అని. ఆ మొదటి పిక్చర్ అంటే పాత సినగోగ్ అనుకోండి. అంటే ఏమంటారు దాన్ని, సినగోగు తెలుగులో ఏదంటారు? ఈ సినగోగు అప్పుడు ఉన్నటువంటిది. ఇప్పుడు రెండో పిక్చర్లో ఏముంది? మన దేవాలయాలు. అంటే ఈ రెండు ఎందుకు చూపించానంటే, వాళ్ళు ఉన్న సమయానికి మనమున్న సమయానికి ఎంత ఎంత దూరం ఉందంటే 2000 సంవత్సరాల దూరం ఉంది. అప్పుడు వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ, వస్త్రధారణ కానీ, వాళ్ళ భాష కానీ, వాళ్ళ సంస్కృతి కానీ, వాళ్ళు నివసించే స్థలాలు కానీ, వాళ్ళతో పోలిస్తే మనతో పోలిస్తే చాలా దూరం ఉన్నాం. ఇక్కడ మనకు ఒక సవాల్ ఏంటంటే, కొంతమంది ఏం చెప్తారంటే మనం ఆది సంఘములో ఉన్నట్టు ఉండాలి అని అంటారు. ఆది సంఘంలో ఉన్నట్టు అంటే ఎట్లా ఉండాలి? దేంట్లో ఉండాలి? అంటే వాళ్ళు బట్టలు వేసుకున్నట్టు మనం బట్టలు వేసుకుందామా? కొంతమంది, మీరు ప్రభు వల్ల ఎప్పుడు తీసుకుంటారు సార్ అంటే, మేము ఆది సంఘంలో ఉన్నట్టే రోజు తీసుకుంటాం, దినదినము వాళ్ళు రొట్టె విరుచుచుండిరి.
అంటే అది సాధ్యమేనండి? మరి బైబిల్‌లో ఉంది కదా! అది కూడా క్రొత్త నిబంధనలోనే ఉంది కదా! మరెందుకు మనం పాటించడం లేదు? ఎగ్జాంపుల్. అంటే మనకున్న సవాలది. మనకు ఉన్న సవాలు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆది సంఘంలో విశ్వాసులందరూ తమ ఆస్తులను అమ్మి అపోస్తల పాదముల దగ్గర పెట్టిరి. అది సాధ్యమేనండి? కొత్త నిబంధనలోనే ఉంది కదా! మరి ఆ వచనాన్ని ఎట్లా అర్థం చేసుకుందాము? కొంతమందికి అది తెలియకుండా, అవును ఇది ఇట్లా ఉంది కదా! మీరందరూ మీ మీ డబ్బులను తీసుకొచ్చి నా దగ్గర ఇయ్యండి అంటుంటారు. అట్లా. అంటే చాలా ఉన్నాయి. హ్మ్. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. అంటే ఈ 2000 సంవత్సరములు 2000 సంవత్సరాలని మనం ఎట్లా చూడాలంటే, ఈ గ్యాప్‌ని ఎట్లా చూడాలంటే, చరిత్ర, సంస్కృతి, రాజకీయము, భౌగోళిక పరిస్థితులు, మతాలు, యూదులు, సంఘము, ఇవన్నీ ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పిన మీకు. ఇవన్నీ లెక్కలోనికి తీసుకుంటాము బైబిల్ స్టడీలో. ఈ లెక్కలోనికి తీసుకొని మీరెందుకు ప్రభు వల్ల నెలకొకసారి తీసుకుంటారు? ఎందుకు మీరు రెండు సార్లు తీసుకుంటారు? కొన్నిసార్లు ప్రభు వల్ల మీరెందుకు వచ్చేటప్పుడే చేతికిస్తారు? ఎందుకు ప్రభు వల్ల మోకాళ్ళుని తీసుకుంటారు? కదండి! మా సంఘంలో అట్లా చెయ్యము. మేము మోకాళ్ళునే తీసుకుంటాము. మా సంఘంలో ద్రాక్షరసం అంట, ద్రాక్షరసము. ద్రాక్షలు కొనుక్కొనొచ్చి, దాటిని జ్యూస్ చేసి, ప్యూర్ వైన్‌నే మేము తీసుకుంటాం సార్ ప్రభు వల్లకు అని ఒక సంఘము. ఇంకొక సంఘము విచిత్రము. ఆ హోలీ ల్యాండ్‌కి పోయి ఒకాయన అక్కడున్న వైన్ కొనుక్కొచ్చాడు. మా సంఘములో అక్కడ ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆ ద్రాక్షరసమే మేము తీసుకుంటాము. చూడండి ఎన్నో. ఆ!